దేవుని నామమునకు స్తోత్రాలండి. సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రేక్షకులారా, ఈ బైబిల్ చరిత్ర, బైబిల్ హిస్టరీ రెండో భాగం తెలియజేస్తున్నాను. మరి గత ఎపిసోడ్లో దానియేలు ప్రవక్త గురించి, పెద్ద ప్రవక్తల గురించి తెలియజేస్తూ దానియేలు ప్రవక్త గురించి తెలియజేస్తున్నాను. దానియేలు ప్రవక్తలో మరి 8వ ఎపిసోడ్లో నేను మీకు 2వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలు మీకు తెలియజేశాను. మరి ఇదంతా కళలతో కూడుకున్నదని చెప్పేసి, ఆ కళలు భావాలు చెప్పడంలో కూడా దేవుడు మరి ప్రవక్తలను వాడుకున్నాడని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ కళలు మనకి ఆదికాండం నుంచే ఉన్నాయని 41:1-46 ఫరో కళలను యోసేపు చెప్పటం, తర్వాత ఆదికాండం 37:5-11 యోసేపు కళను కనటం, మత్తయి 1-20 20-25 యోసేపు కళ కనటం, మరి ఇవన్నీ మనం చూసి యూదులలో ఉన్నటువంటి వారిని నెబుకద్నెజర్ రాజు ఇక్కడ తీసుకొచ్చి మరి దానియేలుని, షద్రకు, మెషకు, అబేద్నెగోలను ఇక్కడ తీసుకొచ్చి మరి చూడండి, యూదులేమోను నిజ దేవుడు, సత్య దేవుడు, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడిని పూజించేవాళ్ళు. వీళ్ళని అన్య దేవతలు పూజించే కాడికి తీసుకొస్తాడు నెబుకద్నెజర్ రాజు. తీసుకొచ్చి వాళ్ళలో, అంటే యూదుల్లో తెలియగలిగినటువంటి వారు, మరి మేధావులు అందరినీ తీసుకురమ్మంటే వీళ్ళల్లో ఈ నలుగురు మంచి తెలియగలిగినటువంటి వారు, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు, కళల భావాలను ఇప్పేటువంటి వారై ఉన్నారు. కాబట్టి వీళ్ళని పరీక్ష చేసి మొట్టమొదట నిన్న ఎపిసోడ్లో నేనేం చెప్పాను, నెబుకద్నెజర్ రాజు కలగంటాడు, ఆ కళను కూడా మర్చిపోతాడు. మర్చిపోయినటువంటి కళనే, కళ భావాన్ని కూడా చెప్పమంటాడు. ఆ రాజ్యంలో ఎవరికి సాధ్యం కాదు. శకునగాండ్రు, మంత్రగాండ్రు, మరి మొదలగు విద్వాంసులందరినీ ఎంతమంది పిలిపించినా అది ఎవరికి సాధ్యం కాదు. మహారాజా, మీరు కన్నా కళ చెప్పకుండా మేము చెప్పలేము అనేసరికి రాజు వాళ్ళందరినీ తుత్తునీలుగా చంపేయండి, ఎందుకు అనవసరంగా నా రాజ్యంలో తిని కూర్చోవడం అనేసరికి అప్పుడు దానియేలు మరి తన దేవునికి ప్రార్థన చేసి ఆ కళ మర్మాన్ని చెప్పడం, మరి రాజు సాష్టాంగపడి నమస్కారం చేయడం దానియేలుకి, మరి రాజ్యాధిపతిగా, ప్రధానమంత్రిగా దానియేలు చేయడం, ఇవన్నీ కూడా మన 8వ ఎపిసోడ్లో నేను చెప్పాను. ఇప్పుడు ఈ 9వ ఎపిసోడ్లో మనం చూసేది ఏంటంటే 3వ అధ్యాయం నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారిని దేవుడు అగ్నిగుండం నుంచి ఏ రకంగా కాపాడాడు, మరి రాజుకు వచ్చినటువంటి ఆ కళ భావాన్ని వీళ్ళు చెప్పగలిగినటువంటి వారైంది కూడా. వాళ్ళు రాజుగారు చేసినటువంటి పేద ప్రతిమని నమస్కరించినందున మేము నమస్కరించాం, మా దేవుడికి మేము నమస్కారం చేస్తామని దాని మీద ఈ యూదులైనటువంటి వీరి మీద వీళ్ళు ఫిర్యాదు చేయటం వల్ల అగ్నిగుండంలో ఏమని రాజు ఆజ్ఞ ఇవ్వటం, అగ్నిగుండాన్ని నుంచి షద్రకు, మెషకు, అబేద్నెగోలను కాపాడటం అనేది 3వ అధ్యాయం అంతా మనకి చక్కగా చదువుకుంటే తెలుస్తుంది. దాన్ని టూకీగా చూడండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించాను. ఒక బంగారపు ప్రతిమని, విగ్రహాన్ని తయారు చేసేసి అక్కడ ఒక మైదానంలో, ఏం మైదానం అంటే అది దురాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించాడు. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను.
రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానాధిపతులను, ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటను, రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను వీళ్ళందరినీ కడిగి దూతలు పిలిపించారు. ఒక పెద్ద ప్రతిమ, పెద్ద బొమ్మని, బంగారపు బొమ్మను చేసి అక్కడ మైదానంలో పెట్టాడు. పెట్టేసి దానికి ప్రొక్కమంటాకి వీళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించే రాజాస్థానం సమస్తమైనటువంటి వారందరినీ కూడా మైదానాన్ని పిలిపించి ఆ మైదానంలో వీళ్ళని నుంచోబెట్టి అక్కడ పిల్లను గ్రోవి, మరి వాయిద్యాలు ఇవన్నీ కూడా పిల్లని గ్రోవి, పెద్ద వీణే, సుంపూని వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినపడుచుండగా రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలబడి నమస్కరించుడి. ఈ వాయిద్యాలన్నీ గడగడ 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 ధన 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 మోగే సమయంలో మీరందరూ కూడా రాజుగారు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకి మరి నమస్కారాలు, దండలు, వంగి దండాలు పెట్టి వందనాలు చేయాలని చెప్పేసి ఒక రాజాజ్ఞని జారీ చేశారు. దూత, ఏ దూత? రాజుగారి దూత. దూత అంటే రాజుగారు చెప్పినటువంటి పనిని చేసేటువంటి వాడిని అక్కడ రాజదూత అంటారు. రాజుగారి దూత వచ్చారండి అని అంటారు. ఆ యొక్క పలుకులు, ఆ యొక్క మాటలు, ఆ యొక్క ఆజ్ఞలు వినిపించడానికి తనకు బదులుగా పంపించేటువంటి మనిషిని దూత అంటారు. ఇప్పటికీ ఉన్నారు మనకి పోపు గారి దూతలు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పోపు గారి దగ్గర నుంచి ఆయన దూత వచ్చాడని చెప్తా ఉంటారు. ఆయన సందేశాన్ని వినిపించడానికి, కట్టళ్ళు తెలియజేయటానికి. మరి ఆ రోజుల్లో రాజదూతలు కూడా ఉండేవాడు. ఆయన చెప్పారన్నమాట, ఆయన నమస్కరించాలి. అలా చేయనటువంటి వారు సాగిలబడి నమస్కరించుడి. సాగిలబడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములు తక్షణమే వేయబడును. ఎవడైతే ఈ పని చేయడో వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో కాల్చి చంపేస్తా అన్నాడు రాజుగారు అని చెప్పేసి ఒక ఆజ్ఞని జారీ చేసి ఆ మైదానానికి అందరినీ, సమస్తమైనటువంటి అధిపతుల్ని, అధికారుల్ని అందరినీ కూడా పిలిపించి అక్కడ ఒక రాజ్యాజ్ఞ సాటింపు చేస్తారు. ఆయా భాషలు మాట్లాడేవాడు. కల్దీయులు అన్నమాట. కల్దీయులు బొమ్మలు దేవుళ్ళను పూజించడానికి తీసుకొచ్చారు. మన దానియేలును, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను యూదుల్లోంచి తీసుకొచ్చి ఈ దేవతలను పూజించాలని చెప్తే వీళ్ళేమంటారు? మేము చేస్తే చేయమంటారు. చెప్పాను. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి, ఇలా జరుగుతుంది ఇప్పటి మరి ఎన్ని వాయిద్యాలని కూడా ఎప్పుడైతే గణగణ గణగణ గణ మోగుతున్నాయో అందరూ కూడా దడలాడతా మరి ఆ ప్రతిమకి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు, వందనాలు చేస్తున్నారు, మరి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. మరి గోలగోలగా ఉందన్నమాట. ఆ దేవతకి పెద్ద హంగామా చేస్తున్నారు. ఎందుకంటే ఎవడైతే చేయడో వాడు చచ్చిపోతాడు. అని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారు. ఎందుకు వచ్చిండ్రు బాబు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా రాజాజ్ఞ పాటించాలి కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి, యూదులు ఉన్నారు కదా, ఆ యూదుల మీద యూదులు ఏం చేస్తారు? యెహోవా దేవుడిని తప్పితే ఎవరిని కానీ పూజించరు, ఎవరిని నమ్మరు. కాబట్టి వాళ్ళ మీద కొండెము అంటే సాడీలు చెప్పేది. వాడు మొక్కలేదు, ఈడు మొక్కలేదు, ఆడు మొక్కలేదు, ఈడు మొక్కలేదు అని చెప్పేసి వీళ్ళు కల్దీల్లో కొంతమంది వచ్చి చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసింది. నెబుకద్నెజరు రాజు దగ్గర ఈ రకంగా చెప్పారు. ఏంటంటే, రాజు చిరకాలం జీవించును గాక. రాజా తాము ఒక కట్టడ నియమించింది, ఏదనగా బాకాను, పిల్లని గ్రోవి, పెద్ద వీణలు,
విపంచి ఇవన్నీ కూడా మరి మ్రోగేటప్పుడు అందరు కూడా మీ ఆజ్ఞ ప్రకారం ఆ ప్రతిభకి నమస్కారం చేయాలి. కానీ సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుతున్న అగ్నిగుండంలో వేయబడును రాజా అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. తాము శద్రకు, మిషకు, అబజ్ఞకు అన్నటువంటి వారు ముగ్గురు యూదులకు బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించారు కదా. వీళ్ళు మళ్ళీ సామాన్య మనుషులు కాదు. బబులోను రాజ్యంలో క్రితం మీరు వీళ్ళ రాజకార్యాలు విమర్శించడానికి, పరిపాలన చేయడానికి ముగ్గురిని అధికారులుగా నియమించారు. దానియేలు ప్రధానమంత్రి అయితే ఆ ప్రధానమంత్రి కింద ఈ ముగ్గురు కూడా రాజకార్యాలన్నీ కూడా చక్కబెట్టడానికి, పరిపాలన చేయడానికి నియమించారు కదా. ఆ మనుషులు తమరి ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు. సామాన్య వాళ్ళు ఏదో కాదు, ముఖ్యమైనటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి అధికారులే మీ ఆజ్ఞను ధిక్కరించారు, లక్ష్య పెట్టలేదు. తమరి దేవతలను పూజించటం లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటే లేదని ఇక్కడ కంప్లైంట్స్, కొండెములు, కంప్లైంట్ చాడీలు చెప్పారు. చెప్పేసరికి మరి చూడండి 3వ అధ్యాయము ఈ 13వ వచనంలో ఏమంటాడు రాజు, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రమును గలవాడాయి. దానికి కోపం వచ్చేసి ఏమిటి నేను వినేది నిజమేనా? వీళ్ళు అంతర్గతం అంతో తెలివి కలిగినటువంటి వారని చెప్పేసి నా రాజ్యం మీద వీళ్ళకి ఆధిపత్యం ఇస్తే, వీళ్ళే ఆజ్ఞ ధిక్కరిస్తే మిగతా సామాన్య ప్రజలు ఇంకా ఎలా చేస్తారు? అలా చేయటం ఏంటి అని గలవాడై మేషాకు, అబేద్నెగో నన్ను పట్టుకుని రండి అని ఆజ్ఞ ఇయ్యగా, తీసుకురండి వాళ్ళని, అలా ఇక్కడ పట్టుకురండి. అది చేయకపోవటం ఏంటి, నా మాట మెరడం ఏంటి అనగా ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చింది. షద్రకు, మిషకు, అబేద్నెగోలను పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మిషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? నేను విన్న మాటలు నిజమేనా? వీళ్ళందరూ చెప్తున్నారు నేను నిలవబెట్టినటువంటి ఆ దేవతా విగ్రహానికి, బంగారు ప్రతిమకి విగ్రహానికి మీరు బ్రొక్కట్లేదంట చెప్పారు. అది నిజమేనా అని చెప్పేసి అడిగాడు. బాకాను, పిల్లను గ్రవి ఇవన్నీ కూడా ఊదినప్పుడు మరి అందరి కూడా కంపల్సరిగా తప్పనిసరిగా దేవతకి బ్రొక్కాలి అని చెప్పేసి ఒక శాసనాన్ని, ఒక చట్టాన్ని నేను తయారు చేస్తేనే దాన్ని ఎందుకు మీరారు? మీరు నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుతున్న ఏడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా ఆజ్ఞ మీరు తప్పనిసరిగా మీరు పాటించాలి. అలా చేయకపోతే తక్షణమే అగ్నిగుండంలో ఎక్కించేస్తాను, మాడి చచ్చిపోతారు, మార్చేస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రకు, మెషకు, అబేద్నెగో పోయి రాజుతో ఇలాగ చెప్పారు. కాబట్టి నేను అగ్నిగుండంలో అయితే మిమ్మల్ని విడిపించే దేవుడు ఎవడు కూడా ఉండడు, మాడి మసి అయిపోతారు. ఆలోచించుకోండి. ఏమిటి పలదనం, ఏమిటి అని చెప్పేసి గట్టిగా మంచి రౌద్రుడే కోపం వచ్చేసి ఊగిపోతూ ఎర్రవేలుతూ మిమ్మల్ని అగ్నిగుణంలో పడేస్తాను, ఏ దేవుడు కాపాడుతాడో నేను చూస్తానని చెప్పి అనేసరికి అంతటి వీళ్ళేమంటున్నారో చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి మీరు. అబేద్నెగో, షద్రకు, మిషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, అయ్యా రాజుగారు నెబుకద్నెజరు, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. హల్లెలూయా. అలా లేదు లెక్క. అయ్యా రాజుగారు, దీని గురించి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మీకు భయపడాల్సిన అవసరం మాకు ఎంత మాత్రమో లేదు. చక్కగా చెప్తున్నాడు,
నీకు ప్రత్యుత్తరమయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మీకు మేము సమాధానం చెప్పవలసిన గత్యంతరం అవసరం మాకు లేదు. మీరు అగ్నిగుండంలో పడేసినా దాని నుండి మా దేవుడు రక్షిస్తాడు, సమర్థుడు, కాపాడుతాడు. కాబట్టి ఆ ధైర్యం మాకుంది, ఆ నమ్మకం మాకుంది. అంతటి గొప్ప దేవుడు మా దేవుడు అని చెప్పేసి అంటూ, మరియు ఒకవేళ రక్షించకపోయినా నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమరియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమరియు తెలుసుకోను. ఒక మా దేవుడు కాపాడకపోయినా మేము చావనన్నా చస్తాం, చచ్చిపోతాం, కానీ నీవు నిలబెట్టినటువంటి విగ్రహానికి మేము నమస్కారం చేయము, ఆ ప్రతిమకు దండాలు మేము పెట్టం, తెలుసుకో అని చెప్పేసి ధైర్యంగా చెప్పారు. కాబట్టి రాజుగారు అంటాడు, నెబుకద్నెజర్ రాజు, నా ఆజ్ఞ మీరు పాటించకపోతే ఈ అగ్నిగుండంలో వేసేస్తాను. ఈ అగ్నిగుండం నుంచి తప్పించే దేవుడు ఎవరికడా నీకు ఉండడని చెప్పేసి గట్టిగా పెద్దగా కేకలేసేసరికి, అప్పుడు రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. అందుకు నెబుకద్నెజర్ అత్యాగ్రహము నందిన షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారి విషయంలో ఆయన ముఖము వికారమయ్యాను. అరే, అసలు ఏమాత్రం భయం లేకోకుండా నా ఎదురుగానే ఈ రకంగా వ్యతిరేకించి చెప్తారా? మేము ముఖం అని చెప్తారా? మేము చనిపోయినా కానీ అలాగే ఉంటాం కానీ చేయమని అంటారని చెప్పేసి, అసలు ఇంతవరకు నాకు రాజ్యంలో ఎదిరించినటువంటి వాడు ఎవడో లేడు అని చెప్పేసి ముఖం వికారం అయిపోయింది. ముఖం మాడిపోయి ఒక విధంగా అయిపోయి ఏమిటి అని చెప్పేసి ఆయన చాలా అది హర్ట్ అయిపోయారంటారు చూసారా, ఆ రకంగా రాజు అయిపోయి అప్పుడు ఏమన్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండంలో వేయడని ఆజ్ఞగా, ఎక్కడ సైనికులారా, భటులారా రండి, వీళ్ళని బంధించి వెంటనే ఆ అగ్నిగుండంలో పడేయండి అని చెప్పేసి అంటారు. పండిస్తే ఆజ్ఞగా వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడవేసిరి. హల్లెలూయా. చూడండి, ఏమంటారే, మంచి బలము కలిగినటువంటి వారు ఏం చేస్తాడు, తన సైన్యములో ఉండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకు మెషకు అబేద్నెగోలను బంధించి వేడిమిగా మండుచున్న గుండంలో వేయడని ఆజ్ఞగా, ఇంకా ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు మండేటట్టు ఇంకా పెంచండి, ఇంకా కట్టలేండి, రాజేయండి, బాగా పైకి రావాలి అని చెప్పేసి 7 అంతలు అగ్నిగుండాన్ని పెంచేసి మంచి బలమైన వాళ్ళని పట్టుకోండి. ఒకరు ఏదైనా వాళ్ళ దేవుడు కాపాడుతారని ఏమైనా పట్టుకుని పారిపోతారో లేకపోతే బంధిస్తారో, ఏం చేస్తారు, తిరగబడతారో అని చెప్పేసి మంచి బలిష్ఠులను పిలిపించి వాళ్ళని పట్టుకుని బంధించి కట్టేసి ఆ మండుచున్న అగ్నిగుండంలో విసిరేశారు. ఆ విసిరేసి ఆ రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిది గలదయ్యందున షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి, ఎవరైతే బలము కలిగినటువంటి వాళ్ళు షడ్రకు మెషకు అబేద్నెగోలను పట్టుకుని అగ్నిగుండంలో విసిరేయటకి వెళ్ళారో ఆ వేడికి ఈ విసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. 7 మాడి మసి అయిపోయారు. అంత బాగా చూడండి, నుప్పు దగ్గరికి వెళ్తేనే సెగలు కక్కుతూ ఉన్నది. కాబట్టి ఆ వేడిమికి ఈ విసిరేసిన వాళ్ళు చనిపోయారు. మరి వీళ్ళు ఏమన్నా లోపలికి వెళ్ళిపోయారు. ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయింది. షడ్రకు మేషకు అబేద్నెగో అయిన 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగినటువంటి మండుచున్న ఆ గుండములు పడగా రాజుకు నెబుకద్నెజర్ ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి
మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుండంలో వేసేది కదా అని తన మంత్రులకు అడిగాను. రాజు చూశాడు. ఎలా చూసేసరికి వాళ్ళు చనిపోయారు, మనం ముగ్గురు పడేసాము. ఏంటి ముగ్గురైనా వేసింది, మరి నాకు దాంట్లో నలుగురు కనపడుతున్నారేంటి? వీళ్ళు కూడా ఎలా పడ్డారు? వాళ్ళ బట్టలు వస్త్రాలు లేవు దీలా, నిలువుటంగి లేవు దీలా, వేసుకున్న దుస్తుల్లాగా నుండి వాటితోనే మేము వెళ్తామని చెప్పేసి అందరు అలా పడేశారు. మరి పడిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళినాక ఆశ్చర్యం ఏంటంటే మేము ముగ్గురిని పడేస్తే అక్కడ నలుగురు కనపడుతున్నారు. రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చేది. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తే, ముగ్గురిని పడేస్తే, నేను నలుగురిని చూస్తున్నానేంటి? నా కళ్ళు మసకబారియా, లేకపోతే ఏనా తప్ప మొత్తెక్కిందా, అసలు ఏం జరుగుతుందో నాకు అని చెప్పేసి అయోమయం అయిపోయి నిశ్చేష్ట అయిపోయి, ఏంటి నేను ముగ్గురు వేస్తే నలుగురు కనపడుతున్నారు, వాళ్ళ కట్లు కట్టి పడేస్తే కట్లు ఏమైపోయింది, వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా తిరుగుతున్నారే, లోపల హాయిగా తిరుగుతున్నారు వాళ్ళు అని చెప్పేసి ఇంకేమంటున్నాడు తెలుసా? నాలుగో వారి రూపము దేవతల రూపంలో పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అయ్యో, నాలుగో మనిషి ఉన్నాడు, ఒక దేవదూతలాగా ఉన్నాడు, దేవదూతలను పోలి ఉంది, వాళ్ళకి ఏమి హాని జరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన పాఠకులారా, శ్రోతలారా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవదూతలు, మరి రకరకాల దేవదూతలు మనకు ఉన్నారు. 9 రకాలైనటువంటి దేవదూతలు మనకు ఉన్నారు. మరి సమాచారాన్ని అందించే దేవదూతలు అంటే మెసెంజర్, గాబ్రియల్ సన్మానసుకుడు వీళ్ళు. మరి రఫాయల్ దూతను స్వస్థత చేకూర్చే దేవదూత, మరి మిఖాయేల్ దూతను ఖడ్గదూత, యుద్ధాలు చేసేటువంటి దూత. మరి కెరూబులు స్వరూపులు అనేటువంటి వాళ్ళు దేవునికి సేవలు చేసేటువంటి వారు. మరి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను దేవదూతల గురించి. 9 రకాలైనటువంటి దేవదూతలు మనకి నిత్యము వేల కోట్ల దేవదూతలు మనకు ఉన్నారు. దేవుని సైన్యం వీళ్ళంతా కూడా. మరి వీళ్ళు ఏ రూపంలో ఉంటారని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. వాయు రూపంలో ఉంటున్నారు, అగ్ని రూపంలో ఉంటున్నారు. అగ్ని నాలుగులు విభాజించినట్లు మనకి అగ్ని రూపంలో, వాయు రూపంలో, మరి రకరకాలుగా మనకి కావలిగా, మన ఆత్మని కావలి కాయటానికి వాళ్ళనే కావలి సన్మనస్కులు లేదా దేవదూతలు అని పిలుస్తారు. వీళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చింది ఎవరు? అగ్ని దేవదూత. అగ్ని నాలుగులు విభజించి అగ్నిని మరి ఏమి వాసనగా అంటకుండా ఉన్నటువంటి ఒక దేవదూత దేవుని ఆజ్ఞ పొంది షడ్రకు మిషకు అబేద్నెగోలను కాపాడటానికి అగ్నిగుండంలో దిగి అగ్నిగుండంలో సంచరించుట రాజైన నెబుకద్నెజరు చూస్తాడు. అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. అయ్యో ఏమిటిది, ఏంటి వింత అని చెప్పేసి చూస్తారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? దేవదూత వచ్చాడు. వచ్చి అక్కడ అగ్నిగుండము వాకిలి దగ్గరకు ఈ రాజు వచ్చి, నెబుకద్నెజరు వచ్చి, షడ్రకు మిషకు అబేద్నెగోలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షడ్రకు మిషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చింది. రాజు ఏడుస్తా కద్గద స్వరంతో, షడ్రకు మిషకు అబేద్నెగోలారా, మీరు నా దగ్గరికి రండయ్యా, మీ దేవుడు చాలా గొప్పవాడని చెప్పేసి అన్నారు. ఇక్కడ జరిగిందంటే దేవదూతను పంపాడు దేవుడు. అగ్ని, అందుకని మనకు ఉన్నాడు. అగ్నివాసనంటకుండా అబేద్నెగోలతో ఉండిన దేవా, అగ్నివాసనంటకుండా అబేద్నెగోలతో ఉండిన దేవా, దానియేలుని సింహపు బోనులు, దానియేలుని సింహపు బోనులు ఆదుకున్న నాదుడ నీవే. మరి దానియేలు గడ తర్వాత అధ్యాయంలో చూస్తాం. సింహపు బోను వచ్చి దేవుడు కాపాడుతాడు. ఇక్కడ అగ్ని వాసనే. వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వస్తే కనీసం తల వెంట్రుకలు కూడా కాలలేదు, వస్త్రాలు కాలలేదు, ఏమీ అంటుకోలేదు, ఏమి చేయలేదు. అసలు నిప్పు వాసన కాడ, అగ్ని వాసన కాడ అసలు లేదు వాళ్ళకి.
అంటకుండా ఆ రకంగా ఉండేసరికి రాజు నిశ్చేష్టుడైపోయి మరి ఎంతో గడగడగడ భయం పుట్టినవాడు, ఒక రకమైనటువంటి వణుకు భయం ఆ రాజుకు వచ్చేసి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారు. మొత్తం అందరూ వచ్చారు. అది వీళ్ళేనా? మనం విసిరేసింది వీళ్ళేనా? లేకపోతే వీళ్ళేమన్నా దెయ్యాలు పోతాలో కాలిపోయి మరి బయటకు వచ్చారా? శరీరమేనా, మనిషేనా అని చెప్పేసి వీళ్ళందరూ రకరకాల పరీక్షలు చేశారు. ఆ మంత్రులు కూడా వచ్చి మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకున్నట్టు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకున్నట్టు, వారి వస్త్రములు చెడిపోకున్నట్టు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకున్నట్టు చూసిరి. ఎంత ఆశ్చర్యం అండి! అలా వస్త్రాలు ఏం కాలేదు, వెంట్రుకలు కూడా ఒక్క ఎంట్రికాడ మరి కాలినట్టు వాసన. ఎంట్రుక కాలిస్తే కమురు వాసన వచ్చేది, బట్టలు కలిస్తే బట్టలు కాడ మరి వాసన వచ్చేస్తాయి. అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా మరి ఆ కాలినటువంటి వాసన మనకు వచ్చేస్తుంది. అసలు ఏ వాసన లేదు, ఏ మసి లేదు, తెల్లగా దగ్గలాడుతూ వీళ్ళు బయటకు వచ్చేసారు. అందుకనే అగ్ని వాసన కదా వీళ్ళకి అంటలేదు, దేవుడు కాపాడాడు అని చెప్పారు. చూసింది నెబుకద్నెజరు, షడ్రకు, మెషకు, అబేద్నెగోను వీరు దేవుడు పూజార్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, నేను నా ప్రతిమ ఏంటి, నా బొమ్మ ఏంటి, నా దేవసం, నా శార్థం, నేను ఎంత పిచ్చివాడిని. వీళ్ళ దేవుడు నిజమైనటువంటి దేవుడు, వీరి దేవుడు పూజార్హుడు, పూజకు తగినటువంటి అర్హత కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు, వీళ్ళ దేవుడు. ఆయన తన దూతలను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాను. చూసారు, అగ్నివాసం అంటకుండా మరి దూతలను పంపించాడు దేవుడు. దూతలను పంపించి వాళ్ళని రక్షించి కాపాడాడు, రక్షించాడు. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో, ఏ దేవుని సేవింపకయో ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వాళ్ళు ముందే చెప్పారు, మా దేవుడు సమర్థుడు, హల్లెలూయా, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకరు రక్షించబోయినా కాపాడబోయినా మేము చనిపోతాం, కానీ నీ ప్రతిమకు మేము నమస్కరించమని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. అదే విధంగా ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు, మరి యేసు ప్రభు, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దూతలను పంపించి వీళ్ళని కాపాడితే అప్పుడు అదే సత్యాన్ని ఈ రాజు చెప్తున్నాడు. అక్కడ మంత్రులు, ప్రజలందరి దగ్గర సమర్థుడు, ఈ దేవుడు పూజారుడు అని చెప్పేసి నా యాజ్ఞగాడ కరాఖండిగా మీరి నేను చేయనంటే చేయనన్నారు. ఆ రకంగానే వాడు దేవుడు కాపాడారు. కాబట్టి మళ్ళీ నేను ఇంకొక శాసనం చేస్తున్నా. ఏమిటంటే, నేను ఒక శాసనము నియమించుతున్నాను. ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరిని ఈ రకంగా మరి కాపాడటానికి మరి వాళ్ళ దేవుడు సమర్థుడు. ఇలాంటి దేవుడు కాక మరి ఏ దేవుడు కదా లేడు, లేడు. నేను నమ్మినటువంటి దేవుళ్ళు, దేవతలు వీళ్ళందరూ కూడా వీళ్ళని కాల్చారా, బూడిద చేసారా, చంపేశారా? ఏం చేయలేదే, చేతగానే కాకుండా ఏం చేయలేకపోయారే. వ్యర్థమైన దేవుడిని మేము పూజిస్తున్నాం కాబట్టి నేను ఆజ్ఞిస్తున్నాను. వీళ్ళ దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు కాగా ఏ జనులలోనూ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారు దేవుని ఎవడు దూషించును వాడు తుత్తు నీళ్లు చేయబడును. చూసారా, రాజమల్లి తిరిగిపోయి ఇందాక నేను పెట్టినటువంటి ప్రతిమ ఎవడైతే మొక్కడో వాడు తుత్తు నీళ్ళు అయిపోతాడు, వాడిని చంపేస్తాను, వాడి ఇళ్ళు పెంట దెబ్బలు అయిపోతాయి, పెంట కుప్పలు చేసేస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇదిగో వీరి దేవుడు షద్రకు, మెషకు, అబేద్నెగో దేవుణ్ణి ఎవడైతే తిడతాడో, ఎవడైతే దూషిస్తాడో, ఎవడైతే కించపరుస్తాడో వాడందరిని చంపేస్తాను, తుత్తు నీళ్ళు చేసేస్తాను. మరి తుత్తు నీళ్ళుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండవలేను. వాడు పెంట కుప్ప, పెంట దెబ్బలు అయిపోతాయి.
వీళ్ళ దేవుణ్ణి ఎవరైనా దూషించి ఇంకా మరొకసారి వీళ్ళ మీద కొన్నిములు కానీ సాడీలు కానీ యూదుల మీద మరి చెప్పినట్లయితే ఆ రకంగా జరుగుద్ది. అంతటా నుండి రాజు శద్రకు మేషకు అభిజ్ఞపోయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది చూసిన తర్వాత వీళ్ళని బబులోను సంస్థానంలో హెచ్చించాడు. చూడండి, తన యూదుల్ని కాపాడుకున్నారు, తన దేవుడిని మహిమ తెలియజేశారు వీళ్ళు. మరి ఎంత భయంకరమైనటువంటి రాజుని కూడా వ్యతిరేకించి తన జాతిని, తన దేవుడి గొప్పదనాన్ని, దేవుడి కీర్తిని, దేవుడికి మహిమ కిరీటాన్ని వీళ్ళు తెచ్చిపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఈ రోజుల్లో మరి మనం ఉన్నాం, సేవకులు ఉన్నాం. మరి ప్రభుత్వం వారు ఇదిగో సువార్త ప్రకటించొద్దంటే మరి దొంగతనంగా మరి పారిపోవటం, నేను పాస్టర్ గారు బాబు అంటాం, మరి గుడి గారుగా బాబు అంటాం, మరి రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నాలు చేయటం మరి చేస్తున్నారు. మరి ఆ రోజుల్లో చూసారా వీళ్ళు ఎంత ధైర్యంగా వీళ్ళు ఎదుర్కొన్నారని దేవుడిని. మరి ఇప్పుడు ఉన్నారు హతసాక్షులు కొంతమంది ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ గారు లాంటి వాడు కదా, మరి ధైర్యంగా సావును ఎదిరించి హతసాక్షులై ఇంకా సువార్తను అభివృద్ధి చేశారు. వాళ్ళు మరణంతో ఇంకా అభివృద్ధి అయింది. అలాంటి వాళ్ళు ఉన్నారు, భయపడేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, మరి మనం కూడా ఏ కోవలో ఉన్నాం, ఏం చేయాలి, దేవుని కోసం ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలి, ఇదంతా ఏంటంటే దైవ భక్తి, దేవుని యొక్క శక్తి. కాబట్టి మరి వచ్చే ఎపిసోడ్లో నేను చెప్తాను, ఏది దూతల గురించి చెప్తాను, వాళ్ళు చేసే కార్యక్రమాలని చెప్తాను. మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి, బైబిల్ స్టడీ చేయండి, బైబిల్ చదవండి. చదివితే మనకి అర్థం అవుతుంది, చదవకపోతే మనకి ఏమి అర్థం కాదు. లేదో హరికథని పక్కకి వెళ్ళిపోయినటువంటిది. ఇవాళ ఆదివారం మరి గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి అక్కడ ప్రసంగాలు వింటాం, హరికథలాగా వింటాం, అది చెప్తా ఉంటుంటే నిద్రపోతూ ఉంటాం. ఇంకా ముగియడంటే ఇంకా ఏంటి ఎంతసేపా చెప్పేది, అంతసేపా, ఆయనకి ఇచ్చిన టైం ఎంత, ఇది చెప్పేది ఎంత అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. చూడండి, మనిషి చక్కగా స్నానం చేసి బొట్టు గిట్ట పెట్టుకుని తయారు చేసి అందంగా ఉంటే ఇది చూడ మనం వాడికి ఎక్కడన్నా మచ్చ ఉందనుకో, ఆ మచ్చంగా చూస్తూ ఉంటాం. ఈ మచ్చ ఏంటి, ఇక్కడ మచ్చ ఏంటి, అక్కడ ఉందేంటి, ఇక్కడ ఉందేంటి, ఆ మచ్చలు ఎత్తుకుని చూస్తూ ఉంటాం. కాబట్టి మంచి కార్యాలు మనం వెతకం, ఆడలేదు సేవకుల్లో మంచి కార్యాలు, మంచి పనులు మరి ఎతకం. ఏదన్నా చిన్న తప్పు పొరపాటు చేస్తే దాన్ని ఏదెత్తి చూపిస్తూ ఉంటాం. ఎందుకు ఎట్లా చెప్తున్నాడు, ఈయన ఒక పాస్టరేనా, ఈయన ఒక మనిషేనా, ఆయన చెప్తే మనం వినాలా అనేది ఆ మచ్చలు ఎత్తుతాం. చుట్టుమచ్చ పెడతారు పిల్లలకి, దిష్టి మచ్చలు, పెళ్లికి ఇక్కడ పడతారు. ఇవన్నీ వదిలేసి ఆ మచ్చలే చూస్తాం, ఎలా ఉంది ఏంటి అనేది. అలా వెతికి మచ్చలు చూస్తే మనం మచ్చగాళ్ళం అయిపోతాం. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలి, పరిశోధించాలి, పరిశీలించాలి, దేవుని ఎతకాలి. బైబిల్ అందుకు మనకు సహకరిస్తుంది, ప్రసంగికులు సహకరిస్తారు, వాళ్ళు కొటేషన్లు తీసుకొస్తారు, దైవ వాక్యాలే చెప్తారు మీకు, వేరే ఏమి ఎక్కడ తీసుకొచ్చి మీరు ఏం చెప్పరు. ఎందుకంటే ఎంతో మేధా సంపత్తి కలిగినటువంటి ప్రపంచం ఇది. చెప్పేవాడిని తప్పులు ఎతికేవాడు ఎంతమంది కనబడుతూ ఉంటారు, చూస్తారు వినేవాడల్లో. నిన్న ఏం చెప్పారు నాయన అంటే చెప్పరు, పోయిన ఆదివారం ఏం ప్రసంగం బాబు అంటే చెప్పరు, నిన్న ఏం చదివావు అధ్యాయంలో అంటే చెప్పరు. కాబట్టి ఆడలో ఉన్న తప్పులు ఎదుగుతానికి మనం కాదు, కానీ మనం బైబిల్ను చదవాలి, చదివి స్టడీ చేసి. ఇప్పుడు కాదు, మరి పూర్వకాలం అప్పటి నుంచి కూడా, క్రీస్తు పూర్వం నుంచి కూడా మరి ఎలాంటి ప్రవక్తలు, ఎలాంటి బైబిల్ని మరి మనకు అందించేవాడు, దైవ వాక్యాన్ని అందించేటువంటి వారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ధైర్యంగా జీవించారు, ప్రభువుని ఒప్పుకున్నారు, దేవుని ఒప్పుకున్నారు, స్వార్థ సేవ చేశారు అనేది మనకి చదివితే కానీ మనకు అర్థమవుతుంది. చూడండి, షడ్రకు మిషక్కు అబేద్నెగోలు అనేటువంటి వారు మరి ఈ భూప్రపంచం ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు, దానియేలు వీళ్ళందరూ ఉన్నంత వరకు కూడా ప్రతి మనిషి మెదడులో కదులుతూ ఉంటారు, సత్యవాక్యులు మనకి వినిపిస్తూ ఉంటారు. చూడండి, అవి ఇప్పుడు పాటల రూపంలో
మనం పాడుకుంటున్నాం కదా, ఏం చేశారు వాళ్ళు? రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేతలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండ యోను. రాత్రి పగలు పాదసేవ పాదసేవ దేవుని సేవ చేశారు చేశారు. చూడండి అక్కడ వాళ్ళు శుభ్రంగా రాజుగారి భోజనం పెడతాం, మందు ఇస్తాం, మరి రకరకాల అన్ని నీకు సదుపాయాలు ఇస్తాం, 3 సంవత్సరాలు గుర్రాలాగా మేపుతా ఉంటే వీళ్ళు ఏమన్నారు? మాకు వద్దన్నారు, మీకు వద్దన్నారు. ఈ కలభావం చెప్పు, మీకు బహుమతులు ఇస్తాను, నీ బహుమతులు నీ దగ్గర ఉంచుకో, మాకేం అవసరం లేదన్నాడు. మా దేవుడు గొప్పతనాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు. మేము చెప్పినట్టు ఎన్ని చూసి కూడా మళ్ళీ నేను ఒక బొమ్మ చేస్తున్నాను, ఆ బొమ్మ మొక్కండి, నాకు నచ్చిన బొమ్మని దేవుడు పెడుతున్నాను అని పెడితే మేము మక్కువ అన్నారు. మేము మక్కువ, నువ్వేం చేసుకుంటావు చేసుకో, అగ్నిగుండం ఏం చేస్తావు వేసుకో, అగ్నిగుండంలో పడేయండి, మా దేవుడు సమర్థుడు, రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ అలా జరగబోయితే మేము చచ్చిపోతాం, కానీ మీ విగ్రహానికి మేము మొక్కనంటే మొక్క అని చెప్పి ఖరాయనకండిగా చెప్పారు. మరి దేవుడు దేవదూతల్ని తన దూతను పంపించాడు. అయ్యో ఏంటి, ముగ్గురు వేస్తే నలుగురు కనపడుతున్నారు ఏంటి? వేసిన వాళ్ళు ఎవరో ఆ ప్రారంభంలోనే అగ్ని శకలకి చచ్చారాడు ఇసిరేసేవాడు. అంతటి వేడి గలుపుగాడు గుండంలోకి వేసిన వీళ్ళు చక్కగా ఏసీ ఉండటం ఉందండి. ఏసీలో తిరిగినట్టు లోపల చల్లగా ఆ దేవదూత వీళ్ళు అందరిగా ఏసీగా మార్చేసింది ఒకసారి. ఆ అగ్ని అంతా కనుక చల్లగా మార్చేసింది. దేవదూత వచ్చి హల్లెలూయా హల్లెలూయా అందుకని అగ్నివాసనంటకుండా అభిజ్ఞ గోలతో నుండిన దేవా. అగ్ని వాసనగా అంటుకోకుండా ఆ ప్రభు మరి ఇలా కాపాడాడు చేశాడు. ఇలాంటి ఎన్నికలు చాలా ఉంటాయి. మరి వచ్చే అధ్యాయంలో దానియేలుని సింహపు నుంచి ఎలా రక్షించి కాపాడాడు దేవుడు అది తెలుసుకుందాం. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. జాగ్రత్తగా మీరు చదువుకురండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలని అందరినీ కాచి కాపాడుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదము వందనాలు ప్రభా. తండ్రి, ఈరోజు చెప్పినటువంటి ప్రభా తండ్రి, ఈ సన్నివేశాన్ని తండ్రి వీళ్ళ మనసులో నాటుకునేట్లు చేయండి. మిషకు చెడ్లకు మిషకు అభిజ్ఞగోలు లాగానే ధైర్యంగా ఉండి ఎంతటి కష్టం వచ్చినా ఓర్పుతో ఎదుర్కొని నా దేవుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి, మరి ఇదిగో ఒక బాధ వచ్చిందండి, ఒక మేలు కొరకేనని చెప్పేసి ఇప్పుడు తలుచుకొని ఆ కష్టాలన్నీ అధిగమించేటట్టు భాగ్యం దయచేయండి. చూడండి, బిడ్డలను దీవించండి, కుటుంబాలను దీవించండి. మరి అప్పుల బాధలు ఉండేవాడిని, ఉద్యోగం లేనటువంటి వారిని, పిల్లలు లేనటువంటి వారిని, బాలింతల్ని, పాడి పంటల్ని, పాడి పశువుల్ని ప్రభువా, మరి ఎన్నో బాధలతో సైతాను స్వాతంతో నిండిపోయినటువంటి ప్రభా, ఈ ప్రజల్ని కాపాడండి, ఈ ఆత్మను రక్షించండి, చేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఆత్మను కాపాడే విధంగా చేయమని ప్రభు అయిన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి అందించమని మనం చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. ఆమేన్.